ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి. పద్మ గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మనం చెప్పడానికి ప్రయత్నించినా ఏ మొక్కలు ఎక్కడ పెట్టాలి అన్న అనుమానం వాస్తుపరంగా ప్రతి ఇంట్లో రోజుకు ఒక్కసారైనా వస్తూనే ఉంటుంది. సో ఈ రోజు నేను ఒకటి ప్లాన్ చేశానండి. ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ లైక్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్. వాస్తు ప్రకారం అవి ఎక్కడెక్కడ పెట్టొచ్చు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాన్స్ 2-3 చోట్ల కూడా పెట్టొచ్చు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ విచ్ వన్ అన్నది నేను లిస్ట్ చెప్తుంటే ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా మీరు ఆన్సర్ చేసి తప్పకుండా. ఓకేనా? సో ఈ వీడియో స్పెషల్గా మీ అందరి కోసమే అండి. ఆఫీస్లలో ఇళ్లలో ఎప్పుడు ప్రతిసారి మీకు వచ్చే డౌటే. ఈ వీడియోని ఒక్కసారి సేవ్ చేసుకున్నారంటే మీరు ఎన్నిసార్లు ఇల్లులు, ఆఫీసులు, మొక్కలు చేంజ్ చేసినా కూడా సమాధానం దొరికిపోతుంది. డన్. సో ఫస్ట్ వన్ ఈజ్ మందారం. ఈస్ట్, అలోవెరా, ఈస్ట్, స్నేక్ ప్లాంట్, సౌత్ ఈస్ట్, రబ్బర్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్. ఓకే. రబ్బర్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ సేమ్. ఓకే. మల్లెపూలు ఆర్ జాస్మిన్. కాంట్రవర్షియల్ ప్లాంట్ అది. సౌత్ ఈస్ట్ లో అండ్ నార్త్ వెస్ట్ లో. ఓకే. దెన్ లక్కీ బ్యాంబూ. వాటర్ లో మనం పెట్టినట్లయితే నార్త్ ఈస్ట్ ఆర్ ఈస్ట్ జోన్. ఒకవేళ అది మనం వర్క్ డెస్క్ మీద పెట్టుకోవాలి అని అనుకుంటే వర్క్ డెస్క్ మీద మట్టిలో పెట్టాలి, సౌత్ వెస్ట్ లో. ఓకే. సో అది కూడా ఉంటుందా అండి? విత్ వాటర్, వితౌట్ అర్త్ ఎలిమెంట్ దగ్గర వాటర్ పనికిరాదు. ఓకే. సో ఆఫీస్లలో ఇట్లా పెట్టుకోవాలి, ఇళ్లలో ఇట్లా మెయిన్ డెస్క్ మీద పెట్టుకోవాలి, వర్క్ డెస్క్ మీద పెట్టుకోవాలి అని అంటే బ్యాంబూ ప్లాంట్ ని మనం చక్కగా సాయిల్ లో పెట్టి ఒక మంచి ప్లాంటర్ పెట్టి వర్క్ డెస్క్ మీద పెట్టేసుకోవచ్చు. జనరల్ గా వి కాన్ జస్ట్ గో అండ్ వాక్ ఇన్ బ్యాంబూ, సంబడి హ్యాస్ టు గిఫ్ట్ అంటారు. నిజమేనా? అవునా అంటారు. బట్ యాక్చువల్ గా అందరూ మాకు గిఫ్ట్ ఇవ్వాలని మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాబట్టి మనం కొనుక్కుని పెట్టుకున్న జోన్ వైజ్ గా మనం చూసుకుని పెట్టేసుకోవచ్చు. డన్. ఓకే. దెన్ వాట్ అబౌట్ జేడ్? జేడ్ సౌత్ ఈస్ట్. అయితే అది ఎంట్రెన్సెస్ లో, ఎనీ ఎంట్రెన్సెస్ లో చాలా వండర్స్ ని క్రియేట్ చేస్తుంది. అన్నిటికంటా పిల్లల స్టడీ టేబుల్ మీద పెట్టి చూడండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ కానీ వాళ్ళ చదువు కానీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ వర్క్స్ వండర్స్. ఓకే. అవును, జేడ్ అంటేనే లక్కీ ప్లాంట్ అని అంటారు. మనీ ప్లాంట్ సౌత్ ఈస్ట్. సో వాట్ అబౌట్ ఆంథోరియం? ఆంథోరియం కూడా సౌత్ ఈస్ట్. అది మీకు ఎర్రగా వస్తుంది, ఎర్ర ఆకులు కూడా రెడ్ కలర్ లో ఉంటాయి, బ్రౌనిష్ రెడ్ లాగా. చూడండి, మాక్సిమం ప్లాంట్స్ సౌత్ ఈస్ట్ లో ఉంటాయి ఇండోర్స్. దెన్ ఆర్కిడ్స్. ఆర్చిడ్స్ ఎక్కడైనా పెట్టొచ్చు ఇంట్లో. నార్త్ ఈస్ట్ మెయిన్ గా, ఈస్ట్ జోన్స్ ఇవి చాలా మంచివి. నార్త్ జోన్స్ సౌత్ లో పెట్టొచ్చు. బెడ్రూమ్స్ లో మాత్రం పెట్టకూడదు. కొంతమంది బెడ్రూమ్స్ లో పెడుతూ ఉంటారు, బెడ్రూమ్స్ లో పెట్టకూడదు. బెడ్రూమ్ ఎంట్రన్సెస్ లో పెట్టొచ్చు. ఓకే. దెన్ వాట్ అబౌట్ క్యాక్టస్? క్యాక్టస్ యాక్చువల్ గా నాట్ అలౌడ్ ఎట్ ఎనీ ఎదర్ ఇన్ ద ఆఫీస్ ఆర్ హౌస్. ఇక్కడ కూడా పనికిరాదు, ఇంట్లో కానీ ఆఫీసులలో కానీ పనికిరాదు. అది ఓన్లీ గార్డెన్ స్పేసెస్ మటుకే పనికొస్తుంది. ఓకే. క్యాక్టస్ పెట్టకండి ఇంట్లో. ఓకే. సెన్ బోగన్విల్లే. బోగన్విల్లా మనకి అవుట్డోర్స్ గార్డెన్స్, ఇంట్లో అయితే పనికిరాదు. సేమ్ ఓన్లీ ఫర్ గార్డెన్, ఓన్లీ గార్డెన్ పర్పస్. ఆర్కా పామ్, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్, రైట్? ఎస్. వై ఇస్ ఇట్ యువర్ ఫేవరెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెడుతుంది. అరేకా పామ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మీరు కాసేపు ప్రశాంతంగా ఒక మ్యూజిక్ పెట్టుకుని, సాఫ్ట్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకుని కూర్చుని చూడండి ఎంత చేంజ్ ఉంటుందో. సో అది ఎప్పుడు కూడా ఈస్ట్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ కూడా బాగానే ఉంటుంది. కానీ మేజర్ గా చెప్పాలంటే నార్త్ ఈస్ట్ లో చాలా లైట్ వెయిట్ వాటర్స్ లో పెట్టాలి. అదే మనము సౌత్ జోన్స్ లో కనుక పెట్టినట్లయితే కొంచెం హెవీ వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. సో బేసికల్ గా మెంటల్ పీస్ కి పనిచేస్తుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. దెన్ అగైన్ యువర్ ఫేవరెట్ వన్, పీస్ లిల్లీ. పీస్ లిల్లీ ఆ పేరులోనే ఉంది, పీస్. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్లాంట్స్. అంటే చాలా ఎక్కువగా మనకి రిఫ్రెష్మెంట్ అనేటువంటిది ఇస్తుంది. సో ఈ పీస్ లిల్లీ వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ నార్త్ జోన్స్. ఒక్కొక్కసారి లాబీస్ లో, ఎంట్రన్సెస్ లో కూడా పెడతారు. బట్ బెస్ట్ జోన్స్ అయితే నార్త్ ఇంకా ఈస్ట్ జోన్స్. సౌత్ లో కూడా పెట్టొచ్చు. సో ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా మనలో చాలా మందికి ఖచ్చితంగా తెలిసేది తులసి కానివ్వండి, లేదంటే తమలపాకు చెట్లు కానివ్వండి, ఈ మనీ ప్లాంట్ కానీ, ఇవన్నీ జనరల్ గా తెలియకుండానే పెట్టేసుకుంటూ ఉంటాం. ఒక ఇంటికి వచ్చామా, ఒక ఆఫీస్కి వచ్చామా, ఎక్కడికైనా వెళ్ళామా అంటుంటే. సో తులసి లేకుండా మనం అసలు కంప్లీటే చేయలేము. తులసి లేని ఇల్లు శ్మశానంతో సమానం అని అంటారు.
కాబట్టి తులసి ఎప్పుడు కూడా కరెక్ట్ గా చెప్పాలంటే ప్లేస్మెంట్ తూర్పు ఆగ్నేయంలో తులసి వండర్స్ ని క్రియేట్ చేస్తుంది. తూర్పు ఆగ్నేయంగా పెట్టాలి, కానీ మొత్తానికి ఆగ్నేయం వెళ్ళిపోకూడదు. తూర్పు దిశలోనే కొంత ఆగ్నేయానికి దగ్గరగా పెట్టాలి. అక్కడ నుండి నార్త్ జోన్ వరకు ఎక్కడైనా చక్కగా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో కూడా రకాలు ఉంటాయి కదండి, అన్నిటికీ ఒకటే అని ఏ తులసి అయినా సరే తులసి వనము అని పెడతారు. అది నార్త్ ఈస్ట్ ప్లేసెస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు చక్కగా. మరి అది తమలపాకు చెట్టు, తమలపాకు నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ జోన్స్ లో పెట్టొచ్చు. కానీ ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో నేను చెప్పినట్టుగా ఎప్పుడు కూడా దాన్ని చక్కగా ఒక తీగ కానీ ఏదైనా పందిర్లో కానీ మాత్రమే పాకించాలి. దాని వల్ల చీకటి అలుముకోకూడదు, అదొకటి జాగ్రత్త పడండి. ఓకే, సో ఇప్పుడు చెట్లలో ప్లాంట్స్ లో ఏ ప్లాంట్ తీసుకున్నా కూడా, అందులో హోమ్ ప్లాంట్స్ లో తీసుకున్నా కూడా కొంచెం మనలో ఉన్న నెగిటివిటీ కూడా దానికి అప్లై అవుతుంది అని అంటూ ఉంటారు కదంటే, నాట్ దట్ ఇట్ ఈస్ గివింగ్ పాజిటివ్ టు అస్, ఇట్ విల్ టేక్ అవర్ నెగిటివిటీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మన పీరియడ్స్ టైంలో తులసి మొక్క దగ్గరికి వెళ్ళినా కూడా అది పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం కదా. సో జనరల్ ప్రికాషన్స్ ఏం పాటించాలంటారు? ఇప్పుడు ఒకటి, ఏ మొక్క అయినా సరే అశోచనతో ముట్టుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి బేసికలీ. అయితే ఏంటంటే ప్రతిసారి అది మనకి కుదురుతుందా కుదరకపోతుందా అనేటువంటి విషయాన్ని అటుంచితే ఏది చేసినా మనం మన పని అవతల వాళ్ళకి, అంటే ఎలా అయితే మనం అంటాం అవతల వాళ్ళకి మొక్కలకైనా సరే బాధించే విధంగా మనం వాటికి చేయకూడదు. అలాగే సాయంత్రం అయింది, సంధ్య వేళ వచ్చింది అంటే 4 o'clock 5 o'clock 6 o'clock ఆ టైంలలో కొంచెం కట్టింగ్స్ కానీ ట్రిమ్మింగ్స్ కానీ తగ్గించండి. ఇలా కొంచెం సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుందంటే చెట్లు నిద్రపోతాయి. అది నేనో మీరో చెప్పింది కాదు, సైన్సే చెప్పింది. కరెక్ట్, సాయంత్రాలు నిద్రపోతాయి. మరి మనం నిద్రపోయినప్పుడు మనల్ని గిల్లో ఏదో చేస్తే మనకి ఎంత బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మొక్కల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో అవంతా ప్రేమగా మనతో ఉంటాయి. ఆఖరికి వచ్చి మొక్కలతో మాట్లాడొచ్చు అని కూడా అంటారు. అవునండి, అంటే ఆ నేచర్ తో ఆ కనెక్టివిటీ ఉంటే, ఇప్పుడు మనకు ఫామ్ హౌస్ కో ఎక్కడికో వెళ్తుంటే వి సీ బ్రీజింగ్ కదా, మనల్ని వెల్కమ్ చేస్తుందేమో అట్లా అనిపిస్తా ఉంటది. ఆ కనెక్షన్ చాలా వరకు మొక్కలు కొన్ని మొక్కలు అయితే నడుస్తాయని కూడా అంటారు. అయితే అవేంటంటే మనకు తెలీదు, మన దేశంలో అయితే ఆ మొక్కలు లేవు. కానీ ఏంటంటే అవి జనరల్ గా కొంచెం ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనేటువంటి వాదన కూడా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళి చూస్తే మనకి నాన్ వెజ్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. ఆఖరికి వచ్చి అవి విచ్చుకుని ఫ్లైస్ ని లేదంటే ఏదైనా పురుగుల్ని అట్రాక్ట్ చేసుకుని అవి క్లోజ్ అయిపోయేసరికి అది ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో చాలా వరకు అక్కడ ఒకలాంటి కుళ్ళిపోయిన వాసన అనేటువంటి దుర్గంధం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కానీ ఆ ఫ్లై వచ్చే వరకు అది ట్రాప్ చేసేస్తుంది అనమాట. సో హౌ అబౌట్ మందారం అనేటువంటిది ఈస్ట్ లో చాలా మంచిది. దాంట్లోనూ ఎర్ర మందారం అనేటువంటిది చాలా మంచిది. అంటే ఏ మందారం అయినా ఈస్ట్ లో వేసుకోవచ్చు, నార్త్ లో వేసుకోవచ్చు. కానీ ఎర్ర మందారం స్పెసిఫిక్ గా మనం ఈస్ట్ లో వేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈస్ట్ లో ఎర్ర మందారం ఎందుకన్నాము, చాలా మందికి జాబ్ సమస్యలు, మాకు జాబ్ రావట్లేదండి, అలాగే పిల్లలకి పెళ్లిళ్ళ సంబంధాలు చూస్తున్నాము, సంబంధాలు కుదరట్లేదండి, ఎన్ని చూస్తున్నా కుదరట్లేదు. వీళ్ళందరూ ఏం చేయొచ్చు, అమ్మవారికి ఆ ఎర్ర మందారాలతో పూజ చేసుకున్నారు, రోజు పూజ చేస్తున్నారంటే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొన్ని ఇళ్లలో ఏమవుతుంది, తండ్రితో ముఖ్యంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం, పిల్లలకి కొంత పెద్ద వాళ్ళు అయ్యాక వీళ్ళకి కొంచెం మనస్పర్ధలు రావటం, అలా ఉన్నప్పుడు సూర్య భగవానుడికి కనుక మందారంతో అర్ఘ్యం ఇవ్వగలిగితే కనుక చాలా వరకు మంచి రిజల్ట్స్ చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మందారం అనేది చాలా మంచిది. పసుపు మందారము, మన తెలుపు మందారం, ఇవన్నీ మందారంలో కలర్స్ చూస్తాం. ఏదైనా ఈస్ట్ ఇంకా నార్త్ జోన్స్ చాలా మంచివి. సో శ్రీపద్మ గారికి సంబంధించి డైరెక్ట్ గా మేడం అపాయింట్మెంట్ కోసం వాస్తు పరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, వాస్తు అనేసరికి ఇల్లు కట్టడం వరకే కాదు, ప్లాట్ కొనడం వరకే కాదు, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అన్నది కూడా పెద్ద మ్యాటర్స్ అండి. సో మనం ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ. సో కట్టుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా కట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అసలు ఉన్నన్ని రోజులు అని అనిపిస్తుంటుంది. సో మేడం అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.